సో లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ గారు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికుమ్మ జారణీయకే కళ వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూలవాన స్వరాల ఊయలూగు వేళ ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు తిరిగి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు తిరిగి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు మనసు నందనవనం మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుంది సాయం వాడిపోనిది నేను ఒకటే వీడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా వీడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే మాలేది స్నేహం ఇలాంటి బీట్ బాక్సింగ్ చూసాము కానీ మనలోనే ఒక మనిషి ఇంత బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బీట్ బాక్సింగ్ చేస్తున్నారంటే దిస్ ఇస్ అన్బిలీవబుల్. యు ఆర్ లిటరలీ ద సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ us టుడే తాగుబోతు రమేష్ గారు. నిజంగా బేసిక్ గా మీరు ఈయన చూసినందుకే ఇలా అనుకుంటున్నారు. ఆయన ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్ వరల్డ్, ఇంటర్ విశ్వం వాళ్ళంతా ఉన్నారు మన దగ్గర. ఆది గారు, నరేష్ గారు అని. జామురాతిరి జాబిలమ్మ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోతాదే పొట్టి పొట్టి బట్టలు వేస్తే పొట్టి పొట్టి చూస్తారు. కోకా కాదు, గౌను కాదు, నీ కళ్ళల్లోనే అంతా ఉంది. నీ మగ బుద్ధి వంకర బుద్ధి. ముస్తఫా ముస్తఫా
డే బై డే డే బై డే కాలం బడిలో డే బై డే. మీకు ఎలా అనిపించింది తాగబోతు రమేష్ గారి బీట్ బాక్సింగ్? ఆయన చేయబోతున్నారు అని చెప్పగానే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. బికాస్ దానికి చాలా బ్రెత్ కంట్రోల్ కావాలి. ఎక్సలెంట్ గా చేశారు రమేష్ గారు. అసలు మీరు పక్కన బీట్ బాక్సింగ్ చేసినట్టు అనిపించలేదు, నిజంగా ఆ ఇన్స్ట్రుమెంట్ విన్నట్టే అనిపించింది నాకైతే. సో ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. 2024-2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను పాటల్లోను డాన్స్ లోను కామెడీలోను అన్నిట్లోనూ #1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు, ఏం చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ప్లే బాయ్ నాకు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నారా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంకా ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళు లాలీపాప్ ఫినిష్ చేస్తారు వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకొక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. Very cute performance and you look very beautiful also. సకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంతమౌనుగా. మీనింగ్ సౌమ్య చెప్తే వినాలనుంది. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే. ఇదేవతే ఇది రాసుకోవే. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి